ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగే బాబా ఉత్సవాలకు సంబంధించి 50 మంది మృత్యువాత చెందడం అయితే జరిగింది. అయితే బాబా పాదాల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని నోట్లో వేసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రోగాలన్నీ నయం అవుతాయనే ఉద్దేశంతో ఆ తొక్కిసలాటలో 50 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ 50 మంది మృతి ఇంకా ముందుకు పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సేవలను తోలజూలుతున్న కానిస్టేబుల్ కూడా గుండెపోటుతో అక్కడికక్కడే 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసినా మృతుల సంఖ్యలతో నిండిపోయి ఉంది. దీనిపైన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వివరణ కోసం సిబిఐకి ఈ కేసును అప్పచెప్పాలని హైకోర్టులో అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం. దీనికంతటికీ కారణమైన బాబా పైన కూడా కేసులు పెట్టారు. అతను మొత్తానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశ ప్రధానమంత్రి వర్యులు కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కేసును కూడా అతి త్వరగా పూర్తి చేయాలని సిబిఐకు అప్పగించినట్లు సమాచారం.